గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మొన్న కొంచెం బ్రేక్ అయింది. హ్మ్. ఈరోజు మళ్ళీ ఒక 2 పాలిసీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ 2 పాలిసీస్ ఏందంటే రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలలో చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఏ పాలిసీ చెప్తే బావుంటది అది ఇది అని చెప్పేసి. మనకు రెగ్యులర్ ఇన్‌కమ్‌లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ అయితే నేను చెప్పేది ఒకసారి వినండి. ఇది మీకు మంచిగా అనిపిస్తే మీ కస్టమర్‌లకి ఎక్స్‌ప్లెయిన్ చేసి బిజినెస్ క్లోజ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే మనకి రెగ్యులర్ ఇన్‌కమ్‌లో మనకి ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనేది ఒక పాలిసీ ఉంది. ఈ పాలిసీలో ఏందంటే 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. మినిమమ్ ప్రీమియం 24,000 ఉంటుంది. రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పీపీటీ 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఉంటుంది. పాలిసీ టర్మ్ వచ్చేసి 55 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇంకొకటేందంటే బీపీఆర్ రైడర్స్ ఉంటాయి. మిగతా రైడర్స్ ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. ఈ పాలిసీ అనేది మనకి ఇక్కడ చూడండి. మినిమమ్ 30 డేస్ ఎంట్రీ ఏజ్ ఉండొచ్చు. మాక్సిమం 65 ఇయర్స్ ఉండొచ్చు. 18 ఇయర్స్ ఉంటే 100 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 85 ఇయర్స్ వరకు పెట్టుకుంటే బీపీఆర్ రైడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి. దీంట్లో ఉండే కీ ఫీచర్స్ అన్నమాట. ఓకేనా? ఈ కీ ఫీచర్స్ ఒకసారి చదువుకోండి. మీకు చాలా సార్లు చెప్పాను కాబట్టి లైట్ తీసుకుంటున్నాను. ఇంకోటేందంటే దీంట్లో రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్‌ఓపీ, రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్, ఎర్లీ ఇన్‌కమ్ ప్లస్ అని ఉంటుంది. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్‌ఓపీ అనేది ఏందంటే సేమ్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ లాగా. అది ఇక్కడ వర్కౌట్ కాదు. రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ అనే ఆప్షన్ తీసుకోండి. దీంట్లో ఏందంటే రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ అనే ఆప్షన్ తీసుకోండి. దీంట్లో చూడండి పాలిసీ టర్మ్ 17 ఇయర్సే ఉంటది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ 71 రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్‌ఓపీ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 12 ఇయర్స్ పేమెంటు, పాలిసీ టర్మ్ 17 ఇయర్స్, నెక్స్ట్ 33 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంటది. ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉండవు. సేమ్ జస్ట్ లైక్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ లాగనమాట. ఓకేనా? ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే పాలిసీ టర్మ్ 55 సంవత్సరాలు. పాలిసీయే ఇప్పటి నుంచి 55 సంవత్సరాలు. అంటే కస్టమర్ ఏజ్‌ని కలుపుకొని పాలిసీ టర్మ్ అనేది 85 ఇయర్స్ కంటే తక్కువొచ్చేవాళ్ళు. 85 ఇయర్స్ అంటే ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ చెప్పినా గూడా బెస్ట్ ఆప్షన్ ఇది. 30 ప్లస్ 55 85 ఇయర్స్ వరకొస్తుంది. 30, 35 లోపు ఉన్న వాళ్ళకి చెప్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 85 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. గ్యారంటెడ్ రిటర్న్స్ ఉంటది. బీపీఆర్ రైడర్ గూడా ఉంటుంది. ఎప్పుడైతే నీకు 35, 40 పైన ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ చెప్తే వాళ్ళకు 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. నెక్స్ట్ 33 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళకి పాలిసీ టర్మ్ గురించి, ఇన్సూరెన్స్ కవరేజ్‌ల గురించి ఒకటికి 2 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ వరకి రిటర్న్స్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఈ 2 ఆప్షన్స్ చూసి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఆప్షను 12 ఇయర్స్ పీపీటీ, పాలిసీ టర్మ్ 55 ఇయర్స్, 27 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 18 ఇయర్స్ నుంచి అమౌంట్ వచ్చేటట్టు పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకొక 50,000 ప్రీమియం పెట్టాను. రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవడం చాయిస్ ఉంటుంది. మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసేసుకొని ఇక్కడ మనకి 3, 4 రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. బీపీఆర్ రైడర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా రిటర్న్స్ వచ్చేసి 33,94,000 వస్తుంది. మనకు లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ప్లస్ రెగ్యులర్‌గా డబ్బులొస్తాయి. రెగ్యులర్‌గా ఎంత డబ్బులొస్తాయంటే ఇది 73,527 రూపీస్ ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తూ ఉంటది. మనం కట్టిన 12 ఇయర్స్ అమౌంట్ 50,000 పాలిసీ కాబట్టి 6,00,000 వస్తుంటది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 33,94,000 అంటే 34,00,000 రిటర్న్స్ అనుకోండి. సేమ్ ఇదే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ అనేది 30 ఇయర్స్ లోపు, 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి చెప్తే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను. అది ఆన్ బాండ్ గ్యారంటీ. చాలామందేందంటే నాన్ గ్యారంటీ కాంపిటీషన్‌లో ఎల్ఐసీ అని మిగతా సో అండ్ సో కంపెనీలు అన్నీ గూడా నాన్ గ్యారంటీ పాలిసీలు అమ్ముతూ ఉంటారు. సేమ్ ఆ కంపెనీల్లో ఉండేటువంటి పాలిసీ మన దగ్గర గూడా ఉంది. దాని పేరు టాటా ఏఎల్ షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. దీంట్లో గూడా ఎండోమెంట్ ఆప్షన్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి.
దీంట్లో గూడా మినిమమ్ ఏజ్ చూడండి. 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. దీంట్లో పాలిసీ టర్మ్ అనేది మనకు ప్లాన్ ఆప్షన్‌ని బట్టి మనం చూజ్ జేసుకోవచ్చు. దీంట్లో పాలిసీ టర్మ్ వచ్చేసి 50 సంవత్సరాల పాలిసీ. అంటే 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ గూడా ఇది బెస్ట్ ఆప్షన్. దీంట్లో మినిమమ్ ప్రీమియం 24,000 ఉంటది. పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 5 ఇయర్స్, 12 ఇయర్సే ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి ఆప్షన్ గూడా ఉంటుంది. 11 టైమ్స్ అని పెడితే మనకు సేవింగ్ పాలిసీ ఇంతకుముందు సెక్యూర్‌లో వచ్చినట్టు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఈ విధంగా రిటర్న్స్ అన్నమాట. 8% ప్రకారం చూసుకుంటే మనకు దాదాపుగా క్యాష్ బోనస్ అనేది పీడీఎఫ్ ఉంది. పీడీఎఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసినట్లయితే మనకు మెచ్యూరిటీ అమౌంట్ 76 ఇయర్స్ వరకి ఇతనికి దాదాపుగా మెచ్యూరిటీ అమౌంట్ చూడండి. ఓవరాల్‌గా రెగ్యులర్‌గా వచ్చే రిటర్న్స్ 8% అంటే దాదాపుగా 75,000 సంథింగ్ వస్తూ ఉంటది. 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ సేమ్ ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షనే అన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే మనకి దీంట్లో రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటది. దీంట్లో ఏందంటే కవర్ కంటిన్యూ బెనిఫిట్ గూడా ఉంటుంది. సీసీబీ రైడర్ ఉంటుంది. దానికి దీనికి వేరియేషన్స్ ఒకసారి చూసుకోండి. 2 దాంట్ల గురించి పీడీఎఫ్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది షుప్లెక్స్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాన్ గ్యారంటీ పాలిసీ 8% బోనస్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. మినిమమ్ ఎంట్రీ ఏజ్ 0 ఇయర్స్, మాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 ఇయర్స్, నో ఎడ్యుకేషన్, నో ఇన్‌కమ్ ప్రూఫ్, మినిమమ్ ప్రీమియం 24,000, ఆల్ రైడర్స్ అవైలబుల్, సీసీబీ రైడర్ ఉంటుంది, మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ లేనిది సేమ్ ఇవే ఆప్షన్స్. అది గ్యారంటీడ్ పాలిసీ 40% అది నార్మల్‌గా 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 18థ్ ఇయర్ నుంచి ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. రైడర్స్ అన్నీ ఉంటాయి. నో ఎడ్యుకేషన్, నో ఇన్‌కమ్ ప్రూఫ్, మినిమమ్ ప్రీమియం 24,000 దాంట్లో బీపీఆర్ రైడర్ ఉంటుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఓకేనా? రెండిట్లో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ రాశాను. ఇప్పుడేందంటే 2 పీడీఎఫ్‌లో ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఇదో ఇక్కడ చూడండి. 12 ఇయర్స్ పేమెంట్ ఉంది. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. 18థ్ ఇయర్ నుంచి 73,000 రిటర్న్స్ వస్తున్నాయి. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్. ఇన్సూరెన్స్ కవరేజ్ డెత్ బెనిఫిట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది కూడా ఎంతవరకు లాస్ట్‌కు 69 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఒక్క మధ్యలో ఏందంటే వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఒక 30 ఇయర్స్, 35 ఇయర్స్ దగ్గర మనకు దాదాపుగా 98 లాక్స్ వరకి గూడా పెరుగుతూ ఉంది చూడండి. 21 ఇయర్స్ పాలిసీ టర్మ్ 21 ఇయర్స్‌లో ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా హైయెస్ట్‌గా ఉంటుంది. మళ్ళీ అప్పటినుంచి తగ్గుతూ పోతూ ఉంటుందన్నమాట ఇన్సూరెన్స్ కవరేజ్. ఇదొక్కసారి చూడండి. సరెండర్ వాల్యూ చూడండి. రిటర్న్స్ అయితే ఆన్ బాండ్ గ్యారంటీ లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఓకేనా? ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ యొక్క ఇలిస్ట్రేషన్ అన్నమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు రిటర్న్స్ ఏ విధంగా ఉంటుందంటే 33 లాక్స్, 34 లాక్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది ఇంకొకటి ఈ షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ కొటేషన్ గూడా చెప్తాను చూడండి. దానికి దీనికి వేరియేషన్ చూసుకుంటే మీకు అర్థమైతది. సేమ్ ప్రీమియం దానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదు. అన్ని రైడర్స్ కలుపుకొని దీంట్లో సీసీబీ రైడర్ ఉంటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్. దాంట్లోనేమో దీంట్లో కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఉంది. దాంట్లోనేమో బీపీఆర్ రైడర్ ఉంటుంది అంతే. ఓవరాల్‌గా 59, 60,000 లోపే ప్రీమియం వస్తుంది. డెత్ బెనిఫిట్ చూడండి 6,40,000 ఉంటుంది. డెత్ బెనిఫిట్ కన్సిస్టెన్సీగా ఉంటుంది దీంట్లో. రైడర్స్ గూడా ఉంటాయి. ఇక్కడ 8% దగ్గరున్నది జూడాలి. 8%లో ఉన్నట్టు డెత్ బెనిఫిట్ చూడండి ఒకసారి. 6,62,000 రాను రాను ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. లాస్ట్‌కి చూసుకున్నట్లయితే 1.26 లాక్స్ డెత్ కవరేజ్ గూడా ఉంటుంది. 8% రిలేటెడ్‌గా మెచ్యూరిటీ అమౌంట్ చూసుకున్నట్లయితే 1,34,00,000 మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తుంది. రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్ గూడా చూడండి మీరు. హ్మ్. ఇది గ్యారంటెడ్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ తీసుకున్నట్టు ఉన్నది. ఎండోమెంట్ ఆప్షన్ 1. ఇది వేరే ఆప్షన్ సెలెక్ట్ అయినట్టుంది. ఒక్క నిమిషం ఇప్పుడే తీస్తా.
ఇది మనకి కొంచెం ఫ్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. ఒక్క నిమిషం అండి. అది గూడా ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతది. ఇది ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ సెలెక్ట్ అయినట్టుంది. అందుకని. ఈ విధంగా ఒక్కసారి అది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకంటూ క్లారిటీ ఉంటుంది. సేవింగ్ సొల్యూషన్స్, షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ ఇవన్నీ తొందరగా అయిపోతాయి. 27 ఇయర్స్ క్యాండిడేట్ తీసుకుంటున్నాను. ఎండోమెంట్ ఆప్షన్ 12 ఇయర్స్ 11 టైమ్స్ అనలైజ్డ్ ప్రీమియం 50,000 పెడుతున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి 50 ఇయర్స్ పాలసీ. ఇది 100% పెడుతున్నాను. కంటిన్యూ. ఇది ఎంత 6,40,000 ఉంది కాబట్టి రైడర్స్ కూడా అన్ని యాడ్ చేస్తున్నాను. కవర్ కంటిన్యూ బెనిఫిట్ బీపీఆర్ రైడర్ అంటారు దీన్ని, నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి. ఇది కంటిన్యూ. ఇది చూడండి దాదాపుగా 58,000 వస్తుంది. ఇలిస్ట్రేషన్ చూడండి 8% ప్రకారం ఇంత రిటర్న్స్ వస్తుంది. ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్ క్యాష్ బోనస్ ఇది ఎందుకో మరి ఇట్లా వస్తుంది. డిఫర్డ్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మిస్టేక్ అవుతుంది. దీంట్లో ఏంటంటే హోల్ లైఫ్ నాన్ హోల్ లైఫ్ 85 ఇయర్స్ వరకు తీసుకుందాము. బీపీఆర్ రైడర్ ఉంటుంది కాబట్టి. పాలసీ టర్మ్ 58 ఇయర్స్ ఉంటుంది. 100% పెడుతున్నాను. అక్కడ ఎండోమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి అక్కడ మిస్టేక్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ప్లాన్ ఎండోమెంట్ రైడర్స్ ఏమి యాడ్ చేయలేదండి. ఇలిస్ట్రేషన్ చూడండి, ఇక్కడ చూడండి 8% ప్రకారం అయితే 98,000 వస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. 12 ఇయర్స్ కట్టిన డబ్బులు వస్తుంటాయి. మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఎక్స్ట్రా వస్తున్నట్టు ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాంట్లో 34,000, దీంట్లో 49 lakhs వరకు వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ బోనస్ 23 4% ప్రకారం అయితే, ఇక్కడనేమో క్యాష్ బోనస్ 8% ప్రకారం అయితే 98,000. దీంట్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకేనా.
ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు చూసుకున్నా, రిటర్న్ చూసుకున్నా, మెచ్యూరిటీ అమౌంట్ చూసుకున్నా, నాన్ గ్యారంటీ పాలిసీలల్ల గ్యారంటీ పాలిసీ కంటే బెటర్‌గా ఉంటాయి. అందుకని మీరేం చేస్తారంటే ఫైనల్‌గా 1 మినిట్‌లో చెప్తాను. ఎవరైతే 30 ఇయర్స్ బిలో ఉండి గ్యారంటెడ్‌లో బీపీఆర్ రైడరు మంచిగా ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలి. గ్యారంటెడ్‌గా రిటర్న్స్ రావాలంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ రెండో ఆప్షన్ తీసుకోండి. రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్. నాన్ గ్యారంటీ అయినా పర్లేదు. నాకు మంచి రిటర్న్స్ రావాలి. లంప్ సమ్ అమౌంట్ ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళకు ఫ్లెక్సీ ఇన్‌కమ్‌లో డిఫర్డ్ ఇన్‌కమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఓకేనా? కొంచెం టైమ్ టేకింగ్ అయిపోయిందండి. ఆప్షన్స్ కొంచెం కరెక్షన్ చేసే వరకి. మనకు దీంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటది చూడండి. డెత్ బెనిఫిటు, రిటర్న్స్, మెచ్యూరిటీ అమౌంట్ దీనిలో గురించి కస్టమర్‌కి ప్రాపర్‌గా గైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.